Praise Lord అందరికీ. How are you all? Today I am going to share a message to all. ఈరోజు మాట్లాడబోయేది మా టాపిక్ వచ్చేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో. సో ఐ హోప్ మీరందరూ విన్న మెసేజ్ ద్వారా దీవించబడుతున్నారు. మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నారు అని బలంగా దేవుని నేను ప్రార్థిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. మీ జీవితాలలో అనేకమైన గొప్ప కార్యముల చేత, మేలుల చేత దీవించబడాలన్న దేవుని అనుదినము నా యొక్క ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నానండి. సో మీరు కూడా ప్రతిరోజు మానక, ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన విసుగక చేయాలి. మనము దేవుని నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే మనము వినేవారిగా కాకుండా అనుసరించేవారిగా కూడా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తము. మై డియర్ ఆల్, సో ఈరోజు మాట్లాడబోయే మాటలు వచ్చి దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలను అని ఆలోచింతుము అని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు వాక్యం సెలవిస్తుంది. కొందరు కొందరు అంటే అందరూ కాదు, కొంతమంది దేవుని విశ్వసించి దేవుడు నిజమైన దేవుడని నమ్మి నామినల్గా ఉండే క్రిస్టియన్స్ ఉంటారు, నామమాత్ర క్రైస్తవులు అంటారు వారిని. దేవుడు తెలుసు, సమస్తం తెలుసు, సమాజం, మందిరం అంటే చర్చికి వెళ్ళడం అంతా తెలిసినా కూడా వారు చర్చికి వెళ్ళకుండా అనేకమైన లోకపరమైన కార్యములు పెట్టుకొని వారు చర్చికి వెళ్ళకుండా ఆ రోజు వదిలిపెట్టేవారుగా, నెగ్లెక్ట్ చేసేవారిగా ఉంటున్నారు. ఎందుకు చర్చికి వెళ్ళాలి? అసలు దేవుడే సాక్షాత్తు చెప్పాడు, సమాజం మందిరంలో కూడుట మానొద్దంట. ఎందుకు మానకూడదు అంటే మనం ఒకరినొకరు బలపరచుకోవడానికి, ఒకరు సాక్ష్యం చెప్పడం వలన ఆ చర్చ్లోనైనా మనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ప్రాక్టికల్గా క్రియలలో వారు అనేక మంది చర్చికి సమాజ మందిరంలో చర్చ్లో కూడుకొని ప్రార్థిస్తారు. అందరూ ఏకముగా కూడి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ధూపము ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించే వారిగా ఉంటాం. చర్చ్లో ఒంటరిగా ఉన్నాను ఓకే, కానీ మనం దేవుని మందిరం 10 ఆజ్ఞలలో నా విశ్రాంతి దినము రోజు పరిశుద్ధంగా ఆచరించమని 10 ఆజ్ఞలు ఇది కూడా ఒక ఆజ్ఞగా ఉంది. ఆజ్ఞను మీరడమే పాపం. మనం ఇప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనం చర్చికి వెళ్ళేవారు పాపం వెళ్ళకపోతే పాపం చేస్తున్నట్టు. ఎందుకు పాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను మనము విసర్జించే వారిగా ఉన్నప్పుడు అది పాపం చేసే విధంగా అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉండి ఫినాన్షియల్గా చర్చికి దూరం ఉండి వెళ్ళలేకపోయే వాళ్ళు లైవ్లో వింటున్నారు అనుకోండి, అది కూడా దేవుడు అంగీకరిస్తాడు. అది అంగీకరించడు ఎందుకంటే టెక్నాలజీ, నాలెడ్జ్ అంతా యూటిలైజ్ చేసేది అది దేవుడే. మనిషికి జ్ఞానం ఇచ్చిండు, క్రియేట్ చేసి మనం అందరం ఎంతెంత వేరే వేరే దేశాలలో కూడా వింటారు. కానీ దానికి మనం హ్యాబిచువేట్ కాకుండా ఒక దగ్గరలో ఉన్న మీ యొక్క అందుబాటులో ఉన్న చర్చ్కి వెళ్ళి ఆరాధించడం వలన ఆ దినమంతా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, అపవాది యొక్క భయంకరమైన శక్తుల నుంచి, దాని యొక్క ప్లాన్ నుంచి మనము విడుదల పొందేవారిగా ఉంటాము. సో మనం సమాజంగా కూడుట ఒకరినొకడు పురికొల్పాలంట. ప్రేమ యందు మనం ఒకరినొకరు ఎలా చేయాలి ప్రేమ మనము ఒకరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన ప్రేమను బట్టి వారు ప్రేమించే విధంగా మనం ప్రవర్తించాలి.
ఎవరికైనా బట్టలు లేని వారికి, నిరాశ్రయులకు మనము ఆహారం అందించడం వలన ఆ దీవెనలు మీకు దేవుడు తప్పక దయచేస్తాడు. ఎందుకంటే ప్రేమ అంటే ఏంటిది? ప్రేమ అంటే క్రియలు కలిగినది ప్రేమ ఉంటుంది. ఎప్పుడు కూడా మనము మనం ఇంట్లో ఎవరితోనైనా మన పేరెంట్స్ ఉన్నారనుకోండి, మనమైనా మన పేరెంట్స్ అయినా మన బంధువులైనా మన ఆత్మీయులకు ఎప్పుడు మనకిష్టమైన వారికి ఎప్పుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాము అని చెప్పము. ఎందుకంటే అది క్రియలు కలిగిన ఉన్న బంధాలు అవన్నీ. క్రియలు అంటే యాక్షన్స్ రూపంలో వాళ్ళు మనకి ఎంతో త్యాగం చేసి మన గురించి దీవారాత్రులు ప్రయాసపడి కష్టార్జితం సంపాదించి పిల్లలను పోషించి పెద్దవారుగా చేసి ప్రయోజకులుగా చేసి వివాహము జరిపించి ఆ తర్వాత పిల్లలని మన్మలను అందరినీ చూస్తూ వారు తల్లిదండ్రులుగా వాళ్ళు మనకు సేవలు చేస్తారు. అంతేవిధంగా దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఇంతగా బహుగా ప్రేమించును అని బైబిల్ సెలవిస్తుందండి. అంటే లోకంలో ఉన్నవారు మనం కదా, మొదటగా ఆయన స్వరూపంలో మనము సృజించండి కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి తిరిగి మృత్యుంజయుడై పునరుద్ధాన దినముందు తిరిగి లేచిన దేవుడు. అంటే మనము తల్లిదండ్రుల కన్నా, ఆత్మీయ బంధుమిత్రుల కన్నా, సహోదరుల ప్రేమ కన్నా, స్నేహితుల కన్నా, అంటే చుట్టుపక్కల వాళ్ళకన్నా అంత గొప్పదైన ప్రేమ మా దేవుని యేసయ్య ప్రేమ. అంతకు మించిన ప్రేమ ఎక్కడ దొరకదని. ఆయన అరచేతులు చూడము, నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. అంటే చెక్కడం అంటే ఒక్కసారి మనము ఒకటి మనం ఏదైనా చెక్కామనుకోండి, అది ఎప్పటికీ నిలిచిపోతుంది. అది మన శరీరం నుంచి మనము చనిపోయేంత వరకు మన శరీరంలో ఒక ముద్రించబడిన దానిగా ఉంటుంది. అంటే మనమే మన శరీరం అంటే మన మనుషుల శరీరం ఎప్పటికైనా ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది ఎవరిదైనా, అది మృతమైపోతుంది. కానీ దేవుడి యొక్క చేతులు అంట, ఆయన అరచేతులలో ఆయన చేతుల్లో మనలను చెక్కుకున్నాడంట. అంటే ఎంత ప్రేమ ఆయన చెక్కడం అంటే ఆయనను సిలువకు వేయడం ద్వారా ఆ మొలలు మీటర్ అంటే 3-4.5 మీటర్స్ ఉండటం వల్ల ఈ లోపల గాయమైన చేతులు దేవునివి. ఆ గాయము చేతులు, ఆ గాయం శిలలతో కొట్టి ముళ్ళతో కిరీటము ధరింపజేసి ఎంతో హింసకు గురి చేసి దేవుణ్ణి సిల్వకేశారు కదండి. ఆ స్థానంలో మనం ఉండేవారం. అది మన స్థానం. మన స్థానంలో మన దేవుడు సాక్షాత్తు పైనుంచి పరలోకమందు దిగివచ్చి ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని మనకు బలిగా అర్పించను. మనము బలిగా అర్పిస్తామా? మన కొరకు మన ప్రాణం ఇస్తానని అంటారు కదా, వాళ్ళు నిజంగా ప్రాణాలు ఇస్తారా అండి? సమయం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారు. సమయానుకూలంగా ఉండే ఇహలోకపైన వాటి యందు మనసు ఉంచకండి. అవి ఒకరోజు తెలిసిన రోజు మీరు బాధతో కృంగిపోయి వేదన పడి ఉంటారు. అది టెంపరీ. ఇహలోకమైన బంధాలను అశాశ్వతం. అవి ఎప్పటికైనా మనం విడిచి వెళ్ళిపోయి దేవుని రాజ్యంలో చేర్చబడాలి. ఆ చేర్చబడాలి అంటే మనం దేవుని వాక్యం వెలుగులో నడుచుకోవాలంటే మనం ఎట్లా అంటే ప్రతిరోజు సమాజంలో అంటే చర్చ్లలో కూడుకొని యాక్టివిటీస్ చేయాలి. పాటలు పాడడం ద్వారా దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి, దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. మీకు వచ్చిన తలాంతులను మీరు యూటిలైజ్ చేసేవారిగా ఉండాలి. మీరు బాగా డ్రమ్స్ ప్లే చేయగలరా, మీరు పియానో, గిటార్ ఏది ప్లే చేస్తారో అది అక్కడికి వెళ్ళి మీరు ప్లే చేయడం వల్ల దేవుణ్ణి స్తుతించడం అంటారు, దేవుని వర్షిప్ చేయడం అంటారు. వర్షిప్ అంటే పాటలు పాడడం ఒక్కటే కాదండి, పాటలతో పాటు మనస్సుతో మన చేతులతో మన యొక్క ఆరాధనతో మనము ఏ విధంగా నేను దేవుని ఆరాధించాలి. ఆ విధంగా దేవుని మనం స్తుతించడం, చర్చలలో కూడుకొని ప్రార్థించడం మరి ఎక్కువగా చేయమని అంటాడు. సత్కార్యములు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటం అంటే మంచి పనులు చేయటకును మనం వేగిరపడి ఉండాలంటే మనము అంటే మంచి పనులు ఏంటిది? దేవునికి నచ్చిన పనులు బైబిల్లో సెలవు ఇచ్చింది. సో అది నిన్ను పొరుగు వారిని ప్రేమించాలి, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు మనసులో పెట్టుకోకుండా అందరినీ క్షమించే వారిగా ఉండాలి, నీ సహోదరుని ప్రేమించే వారిగా ఉండాలి, నీ నైబర్స్ని ప్రేమించే వారిగా ఉండాలి, వాళ్ళకి సహాయం అయితే వీలైతే సహాయం చేయాలి, ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా. ఏదైనా నువ్వు దేవుని నిమిత్తం చేయండి, ఆ ఫలితము రెండంతలుగా ఉంటుంది. మనుషులకు చేస్తున్నామని అన్నప్పుడు
మనము ఒకరోజు కృంగిపోతాము. వాళ్ళు మనకు రిటర్న్ మనకు చేయకపోతే, రిటర్న్ మనకు వచ్చిన మేలుని బట్టి వాళ్ళు మనకు కీడు ఏదైనా ఆపద ఏదైనా మనకు హర్ట్ చేసినా, మనలను భయంకరంగా ఏ విధంగానైనా మనలను మన జీవితాలకు వాళ్ళు ఏదైనా హామ్ చేస్తే, బాధ పెట్టి దుఃఖపెట్టి భయంకరంగా ఏ చేసినా అది ఒకరోజు అది దాని వలన నష్టం అని మనము బాధపడతాం. మనుషుల నిమిత్తం చేస్తే, దేవుని నిమిత్తం మనం ఇతరులకు సహాయం చేయడం వలన, ప్రేమించడం వలన, అది దాని వలన దేవుడు వలన మనం దేవుని ముందు పెట్టి దేవుని నామంలో చేస్తున్నాం కాబట్టి దేవుడు కలుగజేసుకుంటాడు. అక్కడ దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి మనకు సహాయకుడుగా, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ కాలంలో నమ్మదగిన సహాయకుడిగా ఆయన మన యందు ఎప్పుడు ఆయన నిలబడుతూనే ఉన్నాడు. మీరు చూడండి, మీ సెల్ఫ్ చెక్ చేసుకుని ఎన్నోసార్లు మీరు ఇప్పటి వరకు మీరు నిలిచి, మీరు ఇప్పటి వరకు బ్రతికి ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు మీకు సహాయం చేసి ఉంటాడండి. ఎన్నిసార్లు మీరు పడిపోయినప్పుడు లేవనెత్తి ఉంటాడండి. ఇప్పుడు శ్వాస పీల్చుతున్నారంటే అది దేవుని కృపనే కదా. చూడండి, ఒక నిన్నటి వరకు ఈ రోజు కూడా ఎంతమంది మరణించారో మనకు తెలియదు కదా. ఆ మరణంలో మనం లేము. దేవుని సజీవ లెక్కలు ఉన్నందుకైనా దేవుని స్తుతించాలి కదా. కాళ్ళు లేని వారని చూడండి, వాళ్ళకి కాళ్ళు లేక ఆహారం తినడానికి కూడా లేని వారు ఉన్నారు. అనేక ప్రజలు నైజీరియా ప్రాంతంలో అనేక మంది చంపబడారు. వాళ్ళను కొన్ని వందల వేల మందిని సజీవ దహనం చేశారు. అదంతా ఎంత అసలు అది చూస్తేనే భయంకరంగా ఉంది. అయినా మనం ఇంకా సజీవ లెక్కలో దేవుని యొక్క కృప మీ చుట్టూ ఉంది. ఆ కృపను మిస్యూజ్ చేసుకోకండి. దేవుని కృప ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటూ కాకుండా, దేవుడు ఎప్పటికి ఉంటాడు, అందరికీ ఉంటాడు దేవుడు తోడుగా. కానీ దేవుడు చెప్పిన మాటలు మనము అంటే విసర్జించడం, మనం అది ప్రాక్టికల్గా మనము చేయకపోవడం వలన దాని యొక్క మేలులు కోల్పోయే వారిగా ఉంటాం. ఏమవుతుంది, చర్చికి పోకపోతే ఏమవుతుంది అని అనుకుంటే, ఆ రోజు ఒక్కరోజు చాలు దుష్టుడికి అవకాశం ఇస్తే ఆ రోజు వాడు చేయాల్సినవన్నీ చేస్తాడు. దానివలన మనము ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు ఆ రోజు ఇవ్వాలనుకున్నాడేమో. ఆ సండే రోజు వెళ్తే నా యొక్క డాటర్, నా యొక్క సన్ ఈరోజు వస్తున్నాడు, నేను వాళ్ళని ఈరోజు నేను ఆశీర్వదిస్తాను అనుకున్నప్పుడు, మనం ఆ రోజు సైతాన్ని ఏం చేస్తుంది, వద్దు వెళ్ళకు, ఇక్కడ ఉండు, అక్కడ ఉండు, రేపు వెళ్దులే, తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్దులేండి, చర్చ్లో ఎందుకు వెళ్ళడము, ఇక్కడ సినిమాకి వెళ్దామురా, ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళడాలు, ఇంకా వేరే ఏవో యాక్టివిటీస్ లోకపరంగా చేయడం వలన మనకు వచ్చే ఆశీర్వాదములను అపవాది వేరే వాళ్ళ రూపంలో వచ్చి మన నుంచి అవి దూరపరిచేదిగా ఉంటుంది. అది చాలా అబద్ధికుడు అపవాది. ఎప్పుడు అబద్ధాలకు జనకుడు వాడు. కాబట్టి అపవాది క్రియలకు చోటు ఇవ్వకూడదు. అంత్య దినములలో మనం అంటే చివరి లాస్ట్ డేస్లో ఉన్నవాడు మరీ ఎక్కువ కూడుకోమంటున్నాడు. ఇక్కడ చర్చిలలో, మందిరంలో ఆరాధించమంటున్నాడు. ఆయన సబ్బాతు, ఆయన యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమును ఆచరించుట అనేది ఆజ్ఞ, అది కమాండ్. మనం పాటించే వారిగా ఉంటే, మనము దేవుని ప్రేమించే వారిగా ఉంటే, దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆయన ఆశీర్వదించినప్పుడు మనము ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే ఆయన ఆశీర్వాదం, ఆయన కృపని. మీరు ఉంటున్న ఇల్లులైనా, మీరు చేస్తున్న జాబ్స్ అయినా, మీరు వేసుకుంటున్న బట్టలైనా, అదంతా దేవుని కృపనే. ఆయన కృప లేనిది మనం ఒక నిమిషం కూడా మనం ఈ భూమిపైన జీవించలేమండి. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు మనుషులను ఆయన రూపంలో మనల్ని ఏర్పరచుకొని ఆయన పిల్లలుగా మనల్ని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. సో మై డియర్ ఆల్, సమాజంలో, చర్చిలలో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీ స్నేహితులు, బంధువులు అందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం వలన బలంగా దేవుని యొక్క ఆత్మ సన్నిధి దిగి వస్తుందంట ఆ రోజు. అప్పుడు ఆ అభిషేకము, ఆ యొక్క శక్తి మనము అంటే బ్యాటరీని మనం ఒక ఫోన్లో సెల్ ఛార్జింగ్ అయిపోతే మనము బ్యాటరీ ఎట్లా సెల్ ఛార్జ్ చేస్తారో అదేవిధంగా అంటే మనకు చర్చికి వెళ్ళడం వలన మనకు అభిషేకం, మన యొక్క ఆత్మను మళ్ళీ ఫుల్ఫిల్మెంట్ ఆహారం పెట్టిన వారిగా అవుతాం. కాబట్టి మనం అనుదినం మన్నా అంటే ఈ లోకపరమైన ఆహారము శరీరానికి అవసరం, ఆత్మీయ ఆహారము అది దైవజనుల ద్వారా వస్తుంది, ప్రీచర్ ద్వారా వస్తుంది, యూట్యూబ్లో అనేక మంది చెప్తున్న వాక్యాల ద్వారా వస్తుంది. అనుదినము మనము
పాటించే వారిగా ప్రేమ చూపుట యందు మనం ఇతరుల పట్ల ప్రేమ చూపే వారిగా ఉన్నారు. ఒకరు కోప్పడినా మనం కోపంచుకోకుండా, కోప్పడినను అది మర్చిపోయి మళ్ళీ ప్రేమించే విధంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చర్చ్కి వెళ్ళడం వల్ల అనేక సాక్ష్యాలు, అనేకమైన మేలులు, అందరూ కూడుకోవడం వలన ఒకరి సాక్ష్యంలో ఒకరు బలపరచబడే వారిగా ఉంటారు, ప్రార్థించే వారిగా ఉంటారు. అనేకమైన ఆశీర్వాదములు మీ జీవితాలలో మేలుకరంగా దీవించబడే వారిగా ఉంటారు మై డియర్ ఆల్. సో ఇక్కడ నుంచి అయినా మీరు చర్చికి ఎవరైతే వెళ్ళట్లేదు వాళ్ళతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. చర్చికి వెళ్ళండి. ఈ లైవ్స్ కూడా ఓకే, లైవ్స్లో అంటే పరిస్థితులు క్రిటికల్గా ఉంది, లైవ్స్లో వింటున్నారు అనుకోండి, అది పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పుడు ఒకవేళ వెళ్ళే నియర్ బై చర్చెస్ ఉంటే నియర్ బై చర్చెస్కి వెళ్ళండి, ఆరాధించండి. ఈ పాస్టర్ వాక్యం వింటే బాగుంటుంది, ఆ పాస్టర్ వాక్యం అంటే అది కాదు. బుద్ధిగా జ్ఞానంతో ఏ పాస్టర్ అయితే మీకు జ్ఞాన వివేచన ఉంటుంది, ఏ పాస్టర్ అయితే మీకు మంచిగా దేవుని వాక్యం, నిజమైన వాక్యం మీకు మీ హృదయానికి తాకుతుందో ఆ పాస్టర్ ఆ యొక్క చర్చ్కి వెళ్ళి ఎక్కువగా ప్రార్థించే వారిగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండాలని నా యొక్క బలమైన కోరిక. అంతకన్నా ఎక్కువగా దేవుని యొక్క చిత్తము. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మై డియర్ ఆల్, ఎల్లవేళలా దేవుని స్తుతించే వారిగా ఉండమని దేవుని యొక్క ప్రార్థన, విజ్ఞాపనం. సో మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మెసేజ్ కంప్లీట్గా వినండి. కొద్దిగా వినడం వలన మీరు ఏదైనా వాక్యం మిమ్మల్ని టచ్ చేయాలంటే ఆ వాక్యం, ఒక చిన్న వాక్యమే అది జీవితాంతం వెలిగింపచేసేదిగా ఉంటుంది మై డియర్ ఆల్. కాబట్టి మొత్తం వాక్యం అనేకులకు షేర్ చేయడం వలన వాళ్ళు ఆశీర్వదింపబడితే మీకు కూడా ఆ యొక్క బ్లెస్సింగ్స్లో మీకు కూడా ఆ భాగం దేవుడు అనుగ్రహించును కదా. సో మై డియర్ ఆల్, గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆల్. కీప్ praying for us, and దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి.